ఆరోగ్యాభిలాషులందరికీ శుభోదయం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం ఉష్ట్రాసన్, భుజంగాసన్, సరళ భుజంగాసన్ ఇవి ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. నిన్న మనం సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలుసుకున్నాం. నిన్న మనం అన్ని భాగాలకు వర్కౌట్ అయ్యేలాగా జనరల్ ఎక్సర్సైజు ప్లస్ ఆసనాలు కలిపి చేసాం. ఈరోజు ఉష్ట్రాసన ఎలా చేయాలో, భుజంగాసన ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇట్లా సుఖాసనంలోంచి నిదానంగా ముందుకు వచ్చే మోకాళ్ళ మీదకి వచ్చేయండి. మోకాళ్ళ మీదకి అలా వచ్చేసి మనం బ్యాక్ అండి, వెనక్కి బ్యాక్ అయ్యి అలా వచ్చేసి నడుము మీద 2 చేతులు పెట్టాలి. పెట్టి తలని పైకి తీసుకెళ్ళాలి. ఇలాగా ఫస్ట్ చేసే విధానం ఇలా ఉంటుంది. నిదానంగా ఒక చేతిని ఆ కాలుకి అలా పట్టుకోవాలి. అలాగే ఆ చేతిని కూడా ఆ మెడ మీద తీసుకొచ్చుకోవాలి. ఉష్ట్రాసన్ నడుము నొప్పికి, మెడ నొప్పికి, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ కావడానికి ఈ ఆసన చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఉష్ట్రం అంటే ఒంటే. ఇది ఆసన స్థితి. ఇది ఉండగలిగినంతసేపు అలానే ఉండాలి. ఇది టైమింగ్ అనేది రోజుకు పెంచుకోవాలి. ఈ ఆసన స్థితిని పెంచుకోవాలి రోజుకి. అలాగే నిదానంగా ముందుకు వచ్చేసేయండి. విశ్రాంతి స్థితి, వజ్రాసనంలోకి వచ్చేసేయి. వజ్రాసన్. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేసిన తర్వాత శశంకాసనం చేయాలి. ముందుకు 2 చేతులు చాపుకోండి. అలాగా బ్యాక్ చేసినప్పుడు అట్లా బెండ్ చేయగా అట్లా పడుకో, అంతే. అట్లా అలా ఉండగలగాలి. ఇది శశంకంలాగా ఉంటుంది కాబట్టి ఉష్ట్రం అంటే వెనక్కి బెండ్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ముందుకు బెండ్ చేయాలి. చేస్తే దానికి సెట్ అవుతుంది, సమం చేసినట్టు అవుతుంది అన్నమాట. ఇప్పుడు నిదానంగా మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేయండి. ఉష్ట్రాసన్ చేశాము, శశంకాసనం చేశాము. ఇవి నడుము నొప్పి మీద బాగా పనిచేస్తుంది. అలాగే సరళ భుజంగాసన్ అంటే మోచేతుల్ని అలా కింద ఆనించాలి. సరళంగా ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ భుజంగాసనం చేసేటప్పుడు భుజంగాసన్ కంటే ముందు సరళ భుజంగాసన్. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది చాలా సరళంగా ఉంటుంది, చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సరళ భుజంగాసన్. ఇలాగా భంగిమ, కాళ్ళని వెనక మంచిగా స్ట్రైట్గా పెట్టేసుకో, వెనక రైట్. అలాగా ఇలా ఉండగలిగినంతసేపు ఉండాలి. నడుము దగ్గర మనకు బాగా పెయిన్ వస్తుంటుంది. నడుము నొప్పి తగ్గడానికి, మెడ నొప్పి తగ్గడానికి బాగా ఈ సరళ భుజంగాసన్ బాగుంటుంది. అలాగే భుజంగాసనంలోకి వచ్చేసేయండి. అట్లనే భుజంగాసన్ 2 కాళ్ళ దగ్గర కనుక్కో, దాన్ని స్ట్రైట్గా చాపుకో కాళ్ళని. అది ఇలా భుజంగాసన్. ఇది ఇంకా మనకి చాలా బాగా. ఇప్పుడు ఫస్ట్ మనం సరళ భుజంగాసన అయిపోయిన తర్వాత భుజంగాసనంలోకి వచ్చాం. అలా ఉండగలిగినంతసేపు ఉండాలి. మనకి ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందనేది ఆసన స్థితిలో గమనిస్తూ ఉండాలి. నిదానంగా ఆసనం నుంచి బయటకు వచ్చేసేయండి. విశ్రాంతి స్థితి, సుఖాసనంలోకి వచ్చేసేయి. ఈరోజు మనం ఉష్ట్రాసన్ చేసి సరళ భుజంగాసన్ చేసి మన నడుము నొప్పిని, మెడ నొప్పిని, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ కావడానికి ఎలా వర్కౌట్ అవుతుందో తెలుసుకున్నాం. అలాగే ప్రతినిత్యం ఆసనాలు, ఎక్సర్సైజులు, అలాగే మన శరీరానికి శారీరకంగా, మానసికంగా మనం ఈరోజు మొత్తాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. 1 గంట మనం ఉదయం కేటాయించినట్లయితే గంటన్నర వీటన్నిటికీ ఆ రోజు మొత్తం మనం యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటు మానసికంగా, శారీరకంగా. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. థ్యాంక్ యూ.